హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి కొత్త టీచర్లకు ప్రభుత్వం మరి పురుషులైతే 6 సెలవులను, స్త్రీలైతే 7 సెలవులను కేటాయించిన విషయం మనందరికి కూడా తెలిసిందే. అయినప్పటికీ మరి కొత్త టీచర్లు వారి యొక్క అటెండెన్స్ యాప్ లో అప్లై చేసుకోవడానికి అప్లై లీవ్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేయలేదు. అలాగే మరి ఆ ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి డిడిఓలు అంటే ప్రిన్సిపల్స్ కావచ్చు, హెచ్ఎంస్ కావచ్చు, వారంతా కూడా మరి కొత్త ఉపాధ్యాయులు లీవ్ పెట్టుకోవడానికి చాలా వరకు రిజెక్ట్ చేస్తున్నారు. మరి దీపావళి పండగ సందర్భంగా చాలా మంది కొత్త టీచర్లు వారి సొంత ఊర్లకు వెళ్ళినప్పటికీ మరో రోజు అదనంగా లీవ్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. చాలా మంది టీచర్లు అయితే మరి లీవ్ అనేది అప్లై చేసుకోకుండా ఈ రోజు మరి కొత్త పాఠశాలలకు కొత్త టీచర్లు హాజరవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులను కొత్త టీచర్లకు సంబంధించిన లీవ్ విషయమై సంప్రదించినప్పుడు ఇటువంటి సమాచారాన్ని పై అధికారులు అందించడం జరిగింది. మరి దీన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏపీ మెగా డిఎస్సి 2025 టీచర్స్ కు సంబంధించి డిఎస్సి 2025 ఉపాధ్యాయ మిత్రులకు సెలవు అప్లై చేసుకొనుటకు లీవ్ యాప్ లో అప్లై లీవ్ ఆప్షన్ కనబడడం లేదు అని, కావున సెలవు పెట్టుకొనుటకు ఇబ్బంది కలుగుతుంది అనే సమస్య మనకు చెప్పిన పిమ్మట సదరు సమస్యను వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగినది. వారు స్పందిస్తూ డిఎస్సి 2025 వారికి ఎంప్లాయ్ ఐడి వచ్చే వరకు లీవ్ యాప్ లో అప్లై లీవ్ ఆప్షన్ కనబడదు అని, అప్పటి వరకు ఆఫ్లైన్ లో సెలవు పెట్టుకొని సదరు సమాచారాన్ని సంబంధిత డిడిఓ అనగా హెచ్ఎం కావచ్చు, లేదా ప్రిన్సిపల్ కావచ్చు, లేదా ఎంఈఓ కావచ్చు, వారి ద్వారా డిఈఓ ఆఫీస్ లోని ఏఎస్ఓ గారికి తెలియపరిచినట్లయితే వారి దగ్గర ఉన్నటువంటి గూగుల్ ఫామ్ ఫిల్ చేసి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది అని తెలిపారు. కావున డిఎస్సి 2025 మిత్రులు ఆఫ్లైన్ ద్వారా మీ సెలవులను వినియోగించుకోగలరు. కాకపోతే మీరు మీ యొక్క లీవ్ ను వినియోగించుకునే ముందు మరి డిఈఓ ఆఫీస్ లోని ఏఎస్ఓ గారికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది అంటూ మరి ఉన్నతాధికారులు క్లారిటీ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఏపీ మెగా డిఎస్సి 2025లో ఎంపికైనటువంటి కొత్త టీచర్లు ఉన్నారో వారు ఇప్పుడు చెప్పినటువంటి విధానాన్ని పాటించడం ద్వారా మరి మీ యొక్క లీవ్స్ ఏవైతే మరి మెన్స్ కు 6 లీవ్స్, ఉమెన్స్ కు 7 లీవ్స్ ఇచ్చారో వీటిని ఉపయోగించుకోవచ్చు. మరి మీకు ఒకవేళ ట్రెజరీ ఐడి అనేది అంటే ఎంప్లాయ్ ఐడి అనేది కేటాయించినట్లయితే నేరుగా మీ యొక్క లీవ్ యాప్ లోనే మీరు వినియోగించుకునే అవకాశం త్వరలోనే రానుంది. ఇది మరి కొత్త టీచర్లకు లీవ్ ఎలా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.